మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా గుంటూరు కారం ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అయితే ముందు అనౌన్స్ చేసిన డేట్ పరంగా చూస్తే జనవరి 12న కాకుండా 11కి ఈ సినిమా రిలీజ్ అవ్వొచ్చని తెలుస్తోంది. ఇక గుంటూరు కారం ఆడియో సాంగ్ లీక్ అవుట్ మీద భారీగా గుసగుసలు పెరిగాయి. అయితే ఫిల్మ్ టీం మాత్రం ఈ మూవీ పాటని 7వ తేదీన విడుదల చేయబోతుందట. ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తేల్చాడు. రెబల్ స్టార్ ప్రభాస్ తో దీపిక కలిసి చేస్తున్న సినిమా కల్కి 2898 AD ఈ మూవీ పెండింగ్ షూటింగ్ ఈ నెల 10th నుంచి మొదలవుతుందట. ప్రభాస్ లేని సీన్లు తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. అయితే జనవరిలో ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. ఈలోపు కమల్ హాసన్ తాలూకు సీన్లు తెరకెక్కించబోతోంది ఫిల్మ్ టీం. సలార్ మూవీ వాయిదా అంటూ ప్రచారం పెరిగింది. 2 భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా మళ్లీ ఒక భాగంగానే వస్తుందంటున్నారు. 2 భాగాలు కలిపి ఒకే మూవీగా విడుదల చేసేందుకు ఫిల్మ్ టీం కసరత్తు చేస్తుందంటూ కొత్తగా గుసగుసలు పెరిగాయి. బోయపాటి సీను మేకింగ్ లో ఉస్తాద్ రామ్ చేసిన మూవీ స్కంద. ఈ సినిమా థియేటర్స్ లో ఫ్లాప్ అయింది. ఓటీటీలో బానే దూసుకు వెళ్తోంది. అయితే ఈ మూవీ క్లిప్స్ ఇప్పుడు మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో మళ్లీ ట్రోలింగ్ కి గురవుతున్నాయి. లోకనాయకుడు కమల్ హాసన్ తో శంకర్ తీసిన మూవీ భారతీయుడు 2 ఈ సినిమా ఇంట్రో నెట్ లో వైరల్ అయింది. అయితే కమల్ హాసన్ ఓల్డ్ లుక్ మీద మాత్రం భారీగా ట్రోలింగ్ పెరుగుతోంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగ తీసిన మూవీ యానిమల్. ఈ మూవీ డ్యూరేషన్ 3 గంటల 15 నిమిషాలని తెలుస్తోంది. 3 గంటల 30 నిమిషాల నిడివి ఉన్న సినిమాలో పావు గంటకు కత్తరేసిందట ఫిల్మ్ టీం.